హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీకి సంబంధించి బ్రిటిష్ పాలసీస్ అండ్ ప్యాజెంట్ ట్రైబల్ అండ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 40 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ పైన ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయడానికి లింక్ని డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కమెంట్కి పిన్ చేశాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ద ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ ఛాంపియన్గా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ సర్ ఆర్థర్ థామస్ కాటన్, ఆప్షన్ బి కల్నల్ బైర్డ్ స్మిత్, ఆప్షన్ సి లెఫ్టినెంట్ బ్లెన్, ఆప్షన్ డి కల్నల్ రాబర్ట్ స్మిత్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్ ఆర్థర్ థామస్ కాటన్. దక్షిణ భారతదేశంలో నీటిపారుదల మరియు నావిగేషన్ కాలువలను నిర్మించడంలో మార్గదర్శక కృషికి సర్ ఆర్థర్ థామస్ కాటన్ నీటిపారుదల వ్యవస్థ యొక్క ఛాంపియన్గా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ క్వశ్చన్, given below are two statements. One is labeled as assertion and the other as reason. క్రింది రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ఒకటి అసర్షన్ మరియు మరొకటి హేతువుగా గుర్తించబడ్డాయి. అసర్షన్ ఏ, the British government introduced different land revenue system in different part of India. Reason R, it led to creation of different classes in Indian peasantry. Select the correct answers from the quotes given below. Option A, both A and R are true and R is the correct explanation of A. Option B, both A and R are true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. Correct answer is option A, both A and R are true and R is the correct explanation of A. A మరియు R రెండు నిజం మరియు R అనేది Aకి సరైన వివరణ. బ్రిటిష్ వారు వివిధ ప్రాంతాలలో శాశ్వత పరిష్కారం, రైతార్వి మరియు మహలార్వి వంటి విభిన్న భూ రెవెన్యూ వ్యవస్థలను అమలు చేశారు. దీని ఫలితంగా జమీందారులు, కౌలుదారులు మరియు భూమి లేని కార్మికులు వంటి భారతీయ రైతులలో కొత్త తరగతులు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1793? క్రింది వారిలో ఎవరు 1793లో బెంగాల్ శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి లార్డ్ రిపన్, ఆప్షన్ సి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ డి జాన్ ఆదామ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్. 1793లో లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్లో శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టాడు. ఈ వ్యవస్థ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా జమీందారుల మధ్య భూ ఆదాయ డిమాండ్ను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్, what was the consequence of permanent settlement on rural society in Bengal? Option A, the zamindars invested capital and enterprise to improve agriculture along lines of British yeoman farmers. Option B, a group of rich peasants known as jotdars succeeded in consolidating their position in the villages. Option C, the riots prospered as a result of fixed revenue levy imposed on them. Option D, the system of collectorate introduced by the company of exercising supervisory control on zamindars failed to take off. బెంగాల్లో గ్రామీణ సమాజంపై శాశ్వత పరిష్కారం యొక్క పరిణామం ఏమిటి? ఆప్షన్ ఏ, బ్రిటిష్ యువ రైతుల తరహాలో వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి జమీందారులు మూలధనం మరియు సంస్థ పెట్టుబడి పెట్టారు. ఆప్షన్ బి, జోతేదారులు అని పిలువబడే ధనిక రైతుల సమూహం గ్రామాల్లో
తమ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో విజయం సాధించింది? ఆప్షన్ సి, వారిపై విధించిన స్థిర రెవెన్యూ లేవీ ఫలితంగా రైతులు అభివృద్ధి చెందారు. ఆప్షన్ డి, జమీందారులపై పర్యవేక్షక నియంత్రణను అమలు చేయడానికి కంపెనీ ప్రవేశపెట్టిన కలెక్టరేట్ వ్యవస్థ విజయవంతం కాలేదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, a group of rich peasants known as jodhars succeeded in consolidating their positions in the village. జోతేదార్లు అని పిలువబడే ధనిక రైతుల సమూహం గ్రామాల్లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో విజయం సాధించింది. బెంగాల్లో గ్రామీణ సమాజంపై శాశ్వత స్థిర నివాసం యొక్క ప్రధాన పరిణామం జోతేదార్లు అని పిలువబడే ధనిక రైతుల సమూహం ఆవిర్భావం. ఎందుకంటే వారి గ్రామాల్లో తమ స్థానాలను పదిలం చేసుకోవడంలో విజయం సాధించారు. వారు గ్రామాల్లో నివసించారు, రైతులకు రుణాలు ఇచ్చారు మరియు గ్రామంలోని జామాను పెంచడానికి జెరిండియన్ల ఎగుమతులను నిరోధించారు. వారు సకాలంలో ఆదాయాన్ని చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు వారు జమీందార్ రాష్ట్రాలను కూడా కొనుగోలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ అండర్ విచ్ ద peasant himself owns the land and is responsible for payment of land revenue to the government is known as. రైతు స్వయంగా భూమిని కలిగి ఉండి ప్రభుత్వానికి భూమి ఆదాయాన్ని చెల్లించాల్సిన బాధ్యతను వహించి వ్యవస్థలను ఎలా పిలుస్తారు? ఆప్షన్ ఏ, జమీందారీ సిస్టమ్. ఆప్షన్ బి, రైత్వారీ సిస్టమ్. ఆప్షన్ సి, మహల్వారీ సిస్టమ్. ఆప్షన్ డి, దహల్సా సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రైత్వారీ సిస్టమ్. రైతు స్వయంగా భూమిని కలిగి ఉండి ప్రభుత్వానికి భూమి ఆదాయాన్ని చెల్లించాల్సిన బాధ్యతను కలిగి ఉండే వ్యవస్థను రైతార్వీ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద రైత్వారీ ఎక్స్పెరిమెంట్ ఇన్ ల్యాండ్ రెవెన్యూ వాజ్ స్టార్టెడ్ బై. భూ ఆదాయంలో రైత్వారీ ప్రయోగాన్ని ప్రారంభించినది? ఆప్షన్ ఏ, హెన్రీ డుండాస్. ఆప్షన్ బి, అలెగ్జాండర్ రీడ్. ఆప్షన్ సి, డేవిడ్ రికార్డో. ఆప్షన్ డి, మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అలెగ్జాండర్ రీడ్. కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ మరియు సర్ థామస్ మన్రో 1820లో రైతార్వీ వ్యవస్థను ప్రారంభించారు. ఇది మద్రాస్ మరియు బొంబాయిలలో ప్రారంభించబడిన ఆదాయ సేకరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబోవ్ రైత్వారీ సెటిల్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? రైతార్వీ పరిష్కారం పైన పేర్కొన్న క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? స్టేట్మెంట్ 1, ఇట్ రికగ్నైజ్డ్ ద కల్టివేటర్స్ యాజ్ ద ఓనర్ ఆఫ్ ల్యాండ్. ఇది సాగుదారులను భూమి యజమానులుగా గుర్తించింది. స్టేట్మెంట్ 2, ఇట్ వాజ్ ఎ టెంపరరీ సెటిల్మెంట్. ఇది తాత్కాలిక పరిష్కారం. స్టేట్మెంట్ 3, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ లేటర్ దెన్ ద పర్మనెంట్ సెటిల్మెంట్. ఇది శాశ్వత పరిష్కారం కంటే తర్వాత ప్రవేశపెట్టబడింది. క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 and 2. ఆప్షన్ బి 1, 2 and 3. ఆప్షన్ సి ఓన్లీ 1. ఆప్షన్ డి 2 and 3. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, who is known as the father of land revenue related మహల్వారీ సెటిల్మెంట్? భూ ఆదాయ సంబంధిత మహల్వారీ సెటిల్మెంట్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ, హోల్ట్ మెకెంజీ. ఆప్షన్ బి, కెప్టెన్ రీడ్. ఆప్షన్ సి, సర్ థామస్ మున్రో. ఆప్షన్ డి, జాన్ షోర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హోల్ట్ మెకెంజీ. 1819లో హోల్ట్ మెకెంజీ మహల్వారీ వ్యవస్థ కోసం బ్లూ ప్రింట్ను రూపొందించాడు. గంగా లోయ, వాయువ్య ప్రావిన్స్లు, మధ్య భారతదేశానికి కొన్ని ప్రాంతాలు మరియు పంజాబ్లో ప్రవేశపెట్టబడిన ఈ భూ రెవెన్యూ వ్యవస్థకు ఆయన పితామహుడు లేదా మార్గదర్శకుడిగా పరిగణించబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below the list. List 1. Option A, land allotted to big feudal landlords. Option B,
Land allotted to revenue farmers or rent collectors. Option C. Land allotted to each peasant with the right to sublet, mortgage, gift or sell. Option D. Revenue settlements made at village level. List 2. Land revenue system. Option 1. Jagirdari system. Option 2. Raitwari system. Option 3. Mahalwari system. Option D. Jamindari system. Codes. Option A 1324. Option B 1423. Option C 3412. Option D 2134. జాబితా 1ని జాబితా 2తో జత చేసి జాబితా క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 లక్షణం. ఏ. పెద్ద భూస్వాములకు భూమి కేటాయించబడింది. బి. రెవెన్యూ రైతులకు లేదా అద్దె వసూలు చేసేవారికి భూమి కేటాయించబడింది. సి. సబ్లెట్, తనఖా, బహుమతి లేదా అమ్మకం హక్కుతో ప్రతి రైతుకు భూమి కేటాయించబడింది. డి. గ్రామ స్థాయిలో చేసిన రెవెన్యూ సెటిల్మెంట్లు. జాబితా 2. 1. జాగిరార్ది వ్యవస్థ. బి. రైత్వారీ వ్యవస్థ. 3. మహల్వారీ వ్యవస్థ. 4. జమీందారీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1423. Next question. The first tea company in Assam was established in which of the following year? అస్సాంలో మొదటి టీ కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1835, ఆప్షన్ బి 1837, ఆప్షన్ సి 1839, ఆప్షన్ డి 1841. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1839. అస్సాం మొట్టమొదటి టీ కంపెనీ అయిన అస్సాం టీ కంపెనీ 1839లో లండన్లో స్థాపించబడింది. ఇది స్వదేశీ అస్సాం టీ మొక్కలను ఉపయోగించి వాణిజ్య స్థాయిలో టీని ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అస్సాంలోని నజిరాలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. Commercialization of agriculture led to further growth of rural poverty because the peasant. వ్యవసాయం వాణిజ్యకరణ గ్రామీణ పేదరికం మరింత పెరగడానికి దారి తీసింది. ఎందుకంటే రైతుకి డాష్. ఆప్షన్ ఏ గాట్ అన్రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఫర్ హిస్ ప్రొడ్యూస్. తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. ఆప్షన్ బి వాస్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద మర్చెంట్స్ అండ్ అదర్ మిడిల్ మెన్. వ్యాపారులు మరియు ఇతర మధ్యవర్తుల దోపిడీకి గురయ్యాడు. ఆప్షన్ సి హ్యాడ్ టు యాక్సెప్ట్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఫర్ హిస్ ప్రొడ్యూస్. తన ఉత్పత్తులకు స్థిర ధరలను అంగీకరించాల్సి వచ్చింది. ఆప్షన్ డి వాజ్ లెఫ్ట్ విత్ నో మనీ టు బై ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ఫెమిన్స్ అండ్ అదర్ న్యాచురల్ క్యాలమిటీస్. కరువులు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆహార ధాన్యాలు కొనడానికి డబ్బు లేకుండా పోయింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాపారులు మరింత ఇతర మధ్యవర్తుల దోపిడీకి గురయ్యారు. వ్యవసాయం వాణిజ్యకరణ గ్రామీణ పేదరికం మరింత పెరగడానికి దారితీసింది. ఎందుకంటే రైతు పైన పేర్కొన్న అన్ని అంశాల వల్ల ప్రభావితమయ్యాడు. అయితే అత్యంత ముఖ్యమైన కారణాలు మధ్యవర్తుల దోపిడీ మరియు ప్రతికూల ధరలకు ఉత్పత్తులను అమ్మవలసి రావడం, దీని ఫలితంగా కరువు సమయంలో ఆహారం కొనలేకపోవడం వంటి ఇతర పరిణామాలు తలెత్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామికల్లీ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇన్ ద 19th century వాజ్ ద. ఆర్థికంగా 19వ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఫలితంగా ఒకటి డాష్. ఆప్షన్ ఏ ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్. భారతీయ చేతి వృత్తుల ఎగుమతుల్లో పెరుగుదల. ఆప్షన్ బి గ్రోత్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండియన్ ఓన్డ్ ఫ్యాక్టరీస్. భారతీయ యాజమాన్యంలోని కర్మాగారాల సంఖ్యలో పెరుగుదల. ఆప్షన్ సి కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. భారత వ్యవసాయ వాణిజ్యకరణ. ఆప్షన్ డి ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ పాపులేషన్. పట్టణ జనాభాలో వేగవంతమైన పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్. భారత వ్యవసాయ వాణిజ్యకరణ. ఆర్థికంగా 19వ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఫలితాలలో ఒకటి బ్రిటన్లో వాణిజ్య పంటలు మరియు పరిశ్రమలకు ముడి పదార్థాల పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేపుల్ commodities of export by the English East India Company from Bengal in the middle of the 18th century were. 18వ శతాబ్దం మధ్యలో బెంగాల్ నుండి
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతులు చేసిన ప్రధాన వస్తువులు? ఆప్షన్ ఏ రా కాటన్, ఆయిల్ సీడ్స్ అండ్ ఓపియం. ముడి పత్తి, నూనె గింజలు మరియు నల్లమందు. ఆప్షన్ బి షుగర్, సాల్ట్, జింక్ అండ్ లీడ్. చక్కెర, ఉప్పు, జింక్ మరియు సీసం. ఆప్షన్ సి కాపర్, సిల్వర్, గోల్డ్, స్పైసెస్ అండ్ టీ. రాగి, వెండి, బంగారం, సుగంధ ద్రవ్యాలు మరియు టీ. ఆప్షన్ డి కాటన్, సిల్క్, సాల్ట్ పెట్రే అండ్ ఓపియం. పత్తి, పట్టు, సాల్ట్ పెట్రే మరియు నల్లమందు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కాటన్, సిల్క్, సాల్ట్ పెట్రే అండ్ ఓపియం. బెంగాల్ నుండి వచ్చిన నల్లమందు చాలా ముఖ్యమైన ప్రధాన పదార్థం. దీనికి చైనాలో సిద్ధంగా మార్కెట్ లభించింది. బెంగాల్ బియ్యం, వెన్నె, కూరగాయలు, నూనెలు మరియు సాల్ట్ పెట్రేలను కూడా సరఫరా చేసింది. పాట్నా జిల్లాలో సమృద్ధిగా ఉత్పత్తి చేయబడిన మరొక ఎగుమతి ప్రధానమైనది సాల్ట్ పెట్రే. 18వ శతాబ్దం మధ్యలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నుండి ఎగుమతి చేసిన ఇతర ప్రధాన వస్తువులు పత్తి మరియు పట్టు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ రైల్వే లైన్ ఆఫ్ ఇండియా వాజ్ ఆపరేషనలైజ్డ్ ఇన్ 1853 బిట్వీన్. భారతదేశంలో మొదటి రైల్వే లైన్ 1853లో డాష్ మధ్య ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ హౌరా అండ్ ఢిల్లీ. ఆప్షన్ బి బాంబే అండ్ థానే. ఆప్షన్ సి హౌరా అండ్ బాంబే. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాంబే అండ్ థానే. 1853 ఏప్రిల్ 16న మొదటి ప్యాసింజర్ రైలు బోరి బందర్ మరియు థానే మధ్య 34 కిలోమీటర్ల దూరం 14 కోచ్లు మరియు 400 మంది ప్రయాణికులతో నడిచింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ రైల్వేస్ ఇన్ కొలోనియల్ ఇండియా? ఆప్షన్ ఏ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ రైల్వేస్ in India was to serve the interest of the empire. Option B British capital investments were invited with 15% guaranteed interest to be paid if necessary from Indian revenue. Option C the construction disturbed ecology. Option D the construction of the railway was planned in such a way that is connected the internal markets with the parts బట్ ప్రొవైడెడ్ నో ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఇంటర్నల్ మార్కెట్ సిటీస్. వలస భారతదేశంలో రైల్వేల లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ భారతదేశంలో రైల్వేల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం సామ్రాజ్య ప్రయోజనాలను కాపాడటమే. ఆప్షన్ బి అవసరమైతే భారతీయ ఆదాయాల నుండి చెల్లించే 15% హామీ వడ్డీతో బ్రిటిష్ మూలధన పెట్టుబడులను ఆహ్వానించారు. ఆప్షన్ సి నిర్మాణ పనులు పర్యావరణాన్ని దెబ్బతీశాయి. ఆప్షన్ డి రైల్వేల నిర్మాణం అంతర్గత మార్కెట్లను భాగాలతో అనుసంధానించే విధంగా ప్రణాళిక చేయబడింది, కానీ అంతర్గత మార్కెట్ నగరాల మధ్య ఎటువంటి పరస్పర సంబంధాన్ని అందించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అవసరమైతే భారతీయ ఆదాయాల నుండి చెల్లించే 15% హామీ వడ్డీతో బ్రిటిష్ మూలధన పెట్టుబడులను ఆహ్వానించారు. ఈ రైల్వే నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం భారత ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా కాకుండా విదేశీ వాణిజ్య ప్రయోజనాల కోసం భారత లోతట్టు ప్రాంతాలను కట్టడి చేయడం. కాబట్టి బ్రిటిష్ మూలధన పెట్టుబడులను ఆహ్వానించారు, అవసరమైతే భారత ఆదాయాల నుండి చెల్లించడానికి 5% హామీ వడ్డీలతో. నెక్స్ట్ క్వశ్చన్. Prior to 1813, which among the following measures was not adopted by the British to exploit the Indians economically? Monopolizing the trade of raw goods wherever possible and selling them at high rates. Option B. Forcing Indian craftsmen to produce quality products in fixed quantity and at fixed price. Option C. Free trade policy. ఆప్షన్ డి ఎలిమినేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ ఫ్రమ్ కాంపిటీషన్ బై ఎవ్రీ మీన్స్. 1813కి ముందు భారతీయులను ఆర్థికంగా దోపిడీ చేయడానికి బ్రిటిష్ వారు ఈ క్రింది చర్యలలో ఏది తీసుకోలేదు? ఆప్షన్ ఏ ముడి వస్తువుల వాణిజ్యాన్ని సాధ్యమైన చోటల్లా ఏకస్వామ్యపరచడం మరియు వాటిని అధిక ధరలకు అమ్మడం. ఆప్షన్ బి భారతీయ చేతి వృత్తుల వారు నాణ్యమైన ఉత్పత్తులను నిర్ణీత పరిమాణంలో మరియు నిర్ణీత ధరకు ఉత్పత్తి చేయమని
బలవంతం చేయడం. ఆప్షన్ సి స్వేచ్ఛా వాణిజ్య విధానం. ఆప్షన్ డి అన్ని విధాలుగా భారతీయ వ్యాపారులను పోటీ నుండి తొలగించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రీ ట్రేడ్ పాలసీ. 1813కి ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో కఠినమైన వాణిజ్య గుప్తాధిపత్యాన్ని కొనసాగించింది. ఈ కాలంలో బ్రిటిష్ వారు స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అవలంబించలేదు, ఎందుకంటే ఇది ఇతర వ్యాపారులను స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి అనుమతించేది. తద్వారా కంపెనీ యొక్క ప్రత్యేక నియంత్రణ మరియు లాభాలను దెబ్బతీసింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఆన్ ఇండియా డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century? 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో భారతదేశంపై పారిశ్రామిక విప్లవం ప్రభావాన్ని ఈ క్రింది ప్రకటనలలో ఏది సరిగ్గా వివరిస్తుంది? ఆప్షన్ ఏ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ వేర్ రూయిన్డ్. భారతీయ చేతి వృత్తులు నాశనమయ్యాయి. ఆప్షన్ బి మెషిన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ లార్జ్ నెంబర్స్. భారతీయ వస్త్ర పరిశ్రమలో యంత్రాలను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టారు. ఆప్షన్ సి రైల్వే లైన్స్ వేర్ లేయిడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. దేశంలోని అనేక ప్రాంతాలలో రైల్వే లైన్లు వేయబడ్డాయి. ఆప్షన్ డి హెవీ డ్యూటీస్ వేర్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్. బ్రిటిష్ తయారీదారుల దిగుమతులపై భారీ సుంకాలు విధించబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతీయ చేతి వృత్తులు నాశనమయ్యాయి. పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో వస్త్రాలు మరియు ఇతర వస్తువుల భారీ ఉత్పత్తికి దారితీసింది. ఫలితంగా చౌకైన యంత్రాలతో తయారు చేయబడిన ఉత్పత్తులు భారత మార్కెట్ను ముంచెత్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ colonialism in India saw the emergence of new cities. Calcutta, now Kolkata, was one of the first cities. Which of the following villages were amalgamated to form the city of Calcutta? భారతదేశంలో బ్రిటిష్ వలసవాదం కొత్త నగరాల ఆవిర్భావాన్ని చూసింది. ఇప్పుడు కోల్కతాగా ఉన్న కల్కత్తా మొదటి నగరాల్లో ఒకటి. క్రింది వాటిలో ఏ గ్రామాలు కలిసి కల్కత్తా నగరంగా ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ మిద్నాపూర్, చిత్తగాంగ్, బుర్ద్వాన్. ఆప్షన్ బి 24 పర్గనాస్, కలికటా, ఠాకూర్గాన్. ఆప్షన్ సి సుతనూటి, కలికతా, గోవిందాపూర్. ఆప్షన్ డి మిద్నాపూర్, ఠాకూర్గాన్, గోవిందాపూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సుతనూటి, కలికతా, గోవిందాపూర్. కల్కత్తా నగరం బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో సుతనూటి, కాలికట మరియు గోవిందాపూర్ అనే 3 నిర్దిష్ట గ్రామాల కలయిక ద్వారా ఏర్పడింది. 1698లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక భూస్వామి నుండి ఈ 3 గ్రామాలకు జమీందారీ హక్కులను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద డ్రెయిన్ థియరీ ఆఫ్ దాదాబాయ్ నౌరోజీ? దాదాబాయ్ నౌరోజీ డ్రెయిన్ సిద్ధాంతాన్ని ఈ క్రింది నాయకులలో ఎవరు నమ్మలేదు? ఆప్షన్ ఏ బీజీ తిలక్. ఆప్షన్ బి ఆర్సి దత్. ఆప్షన్ సి ఎంజి రానాడా. ఆప్షన్ డి సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ డ్రెయిన్ సిద్ధాంతంను నమ్మలేదు. ఆయన ముస్లిం సమాజానికి సామాజిక మరియు విద్యా సంస్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టారు మరియు భారతీయ ముస్లింలు మరియు బ్రిటిష్ పరిపాలన మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ colonial rule in India, home charges formed an important part of drain of wealth from India. Which of the following funds constituted home charges? Statement 1. Funds used to support the India office in London. Statement 2. Funds used to pay salaries and pensions of British personnel engaged in India. Statement 3. Funds used for waging wars outside India by the British. Select the correct answers using the codes given below. Option A only 1, option B 1 and 2, option C 2 and 3, option D all of this. భారతదేశంలో వలస పాలన కాలాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుండి సంపద తరలింపులో హోమ్ ఛార్జీలు ఒక ముఖ్యమైన భాగంగా ఏర్పడ్డాయి.
క్రింది వాటిలో ఏ నిధులు హోమ్ ఛార్జీలను ఏర్పాటు చేశాయి? స్టేట్మెంట్ 1, లండన్లోని భారత కార్యాలయానికి మద్దతుగా నిధులు ఉపయోగించబడ్డాయి. స్టేట్మెంట్ 2, భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిష్ సిబ్బంది జీతాలు మరియు పెన్షన్లకు చెల్లించడానికి నిధులు ఉపయోగించబడ్డాయి. స్టేట్మెంట్ 3, భారతదేశం వెలుపల యుద్ధాలు చేయడానికి బ్రిటిష్ వారు ఉపయోగించే నిధులు. క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మరియు 3, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 అండ్ 2. ఇది భారతదేశంలో వలస పాలనపై తొలి జాతీయవాదుల ప్రతిపాదించిన ఆర్థిక విమర్శను సూచిస్తుంది. భారతదేశం నుండి ఇంగ్లాండ్కు నిరంతరం సంపద ఏకపక్షంగా ప్రవహించడాన్ని, దాని నుండి భారతదేశం ఎటువంటి రాబడిని పొందలేకపోవడాన్ని వారు సంపద ప్రవాహంగా అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఫర్ ద రామోసీ అప్రైజింగ్. రామోసీ తిరుగుబాటుకు సరైన భౌగోళిక స్థానం. ఆప్షన్ ఏ వెస్టర్న్ ఇండియా, ఆప్షన్ బి ఈస్టర్న్ ఘాట్స్, ఆప్షన్ సి ఈస్టర్న్ ఇండియా, ఆప్షన్ డి వెస్టర్న్ ఘాట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వెస్టర్న్ ఘాట్స్. రామోసీలు పశ్చిమ కనుమల కొండ ప్రాంతాలకు చెందిన తెగలు. రామోసీలు మరాఠా సైన్యం మరియు పోలీసులలో దిగువ శ్రేణిలో పనిచేశారు. 1822లో చిత్తూర్ సింగ్ నాయకత్వంలో సతారాలో తిరుగుబాటు చేశారు. భూ ఆదాయాన్ని భారీగా అంచనా వేయడం మరియు దాని వసూళ్లలో కఠినమైన మద్దతులకు నిరసనగా. నెక్స్ట్ క్వశ్చన్, వై వాస్ వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే నోన్ ఇన్ హిస్టరీ. చరిత్రలో వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే ఎందుకు ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ, he led a violent struggle against the British during the revolt of 1857. 1857 తిరుగుబాటు సమయంలో ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హింసాత్మక పోరాటానికి నాయకత్వం వహించారు. ఆప్షన్ బి, he was a critic of Gandhian struggle. ఆయన గాంధీ పోరాట విమర్శకుడు. ఆప్షన్ సి, he led an armed uprising against the British in the 1870s. 1870లలో ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆప్షన్ డి, హీ వాజ్ ఏ రాడికల్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాడికల్ నాయకుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హీ లెడ్ అన్ ఆర్మర్డ్ అప్రైజింగ్ అగైనెస్ట్ ద బ్రిటిష్ ఇన్ ద 1870s. 1870లలో ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. అతను మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో జన్మించాడు మరియు రైతు సమాజానికి చెందినవాడు మరియు స్వరాజ్ను నమ్మాడు. ఆకస్మిక దాడిలో బ్రిటిష్ సైనికులను అదుపులో లేకుండా పట్టుకున్న తర్వాత అతను మహారాష్ట్రలోని పూణేపై నియంత్రణ సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద మోప్లా రెబిలియన్ ఆఫ్ 1921 బ్రోక్ అవుట్ ఇన్. 1921లో మోప్లా తిరుగుబాటు ఎక్కడ చెలరేగింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ. మలాబార్ తిరుగుబాటు లేదా మోప్లా తిరుగుబాటు 1921లో కేరళలోని మాప్పీలా ముస్లింలు నిర్వహించిన సాయుధ తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్హెవల్స్ టుక్ ప్లేస్ ఇన్ బెంగాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. 1857 తిరుగుబాటు తర్వాత బెంగాల్లో ఈ క్రింది తిరుగుబాట్లలో ఏది జరిగింది? ఆప్షన్ ఏ సన్యాసి రెబెలియన్, ఆప్షన్ బి సంతాల్ రెబెలియన్, ఆప్షన్ సి ఇండిగో డిస్టర్బెన్సెస్, ఆప్షన్ డి పాబ్నా డిస్టర్బెన్సెస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండిగో డిస్టర్బెన్సెస్. 1857 తిరుగుబాటు తర్వాత ఇండిగో డిస్టర్బెన్సెస్ అనేవి తిరుగుబాట్లు. ఇండిగో తిరుగుబాటు 1859 నుండి 60లో బెంగాల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బుక్ డిపిక్ట్స్ ద ఫ్లైట్ ఆఫ్ ఇండిగో కల్టివేటర్స్. నీలిమందు సాగుదారులు దుస్థితిని ఏ పుస్తకం వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ దినబంధు,
ఆప్షన్ బి నీల్ దర్పణ్, ఆప్షన్ సి నీల్ దర్శన్, ఆప్షన్ డి ఆనంద మఠం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీల్ దర్పణ్. 1859 నుండి 60లో బెంగాల్లో ఇండిగో తిరుగుబాటు జరిగింది మరియు రైతులకు చాలా ప్రతికూలమైన నిబంధనలలో ఇండిగోను పండించమని బ్రిటిష్ రైతులను బలవంతం చేసిన వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన తిరుగుబాటు ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండిగో రిబెలియన్ వాజ్ అబౌట్. నీలిమందు తిరుగుబాటు గురించి డాష్. ఆప్షన్ ఏ ద ప్యాజెంట్ నాట్ వాంటింగ్ టు గ్రో ఇండిగో బట్ బీయింగ్ ఫోర్స్డ్ టు. రైతు నీలిమందు పండించాలని కోరుకోలేదు కానీ బలవంతంగా పండించబడ్డాడు. ఆప్షన్ బి ద ప్యాజెంట్ వాంటింగ్ టు గ్రో ఇండిగో బట్ బీయింగ్ ఫోర్స్డ్ నాట్ టు. రైతు నీలిమందు పండించాలని కోరుకున్నాడు కానీ బలవంతంగా పండించబడలేదు. ఆప్షన్ సి ద ప్యాజెంట్ నాట్ వాంటింగ్ టు గ్రో ఇండిగో బట్ బీయింగ్ ఫోర్స్డ్ టు గ్రో ఎట్ ఏ ప్రైస్ దట్ వాజ్ అన్యాక్సెప్టబుల్. రైతు నీలిమందు పండించాలని కోరుకోలేదు కానీ ఆమోదయోగ్యం కాని ధరకు పెంచవలసి వచ్చింది. ఆప్షన్ డి ఏ ప్రొటెస్ట్ మూమెంట్ దట్ క్యారీడ్ అన్ ఇండిగో కలర్డ్ ఫ్లాగ్. నీలిమందు రంగు జెండాను మోసుకెళ్లిన నిరసన ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ద ప్యాజెంట్ నాట్ వాంటింగ్ టు గ్రో ఇండిగో బట్ బీయింగ్ ఫోర్స్డ్ టు గ్రో ఎట్ ద ప్రైస్ దట్ వాజ్ అన్యాక్సెప్టబుల్. ఇండిగో తిరుగుబాటు అనేది 1859-60లో బెంగాల్లో కఠినమైన పరిస్థితులలో మరియు చాలా తక్కువ ధరలకు రైతులను నీలిమందు పండించమని బలవంతం చేసిన బ్రిటిష్ రైతుల దోపిడీ పద్ధతులకు వ్యతిరేకంగా జరిగిన రైతు తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. వీ వాంట్ టు బీ ద రాయట్స్ ఆఫ్ హర్ మ్యాజెస్టీ ద క్వీన్ ల్యాండ్ ఆఫ్ హర్ ఓన్లీ. దిస్ స్టేట్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాజెంట్ రిబెలియన్. మేము ఆమె ఘనత యొక్క రైతులుగా ఆమె ఏకైక భూమికి రాణిగా ఉండాలనుకుంటున్నాము. ఈ ప్రకటన క్రింది వాటిలో ఏ రైతు తిరుగుబాటుకు సంబంధించినది? ఆప్షన్ ఏ ఇండిగో ప్యాజెంట్ రిబెలియన్, ఆప్షన్ బి పాబ్నా ప్యాజెంట్ రిబెలియన్, ఆప్షన్ సి మోప్లా ప్యాజెంట్ రిబెలియన్, ఆప్షన్ డి తెబాగా ప్యాజెంట్ రిబెలియన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాబ్నా ప్యాజెంట్ రిబెలియన్. రైతులచే ఏర్పడిన పాబ్నా వ్యవసాయ లీగ్ అద్దెను పెంచడానికి మరియు ఆక్యుపెన్సీ హక్కులను నిరాకరించడానికి బలవంతపు చర్యలను ఉపయోగిస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా చట్టపరమైన ప్రతిఘటన మరియు సామూహిక సమీకరణలో నిమగ్నమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ డిడ్ ద తెబాగా మూవ్మెంట్ అక్కర్ ఇన్ 1946. 1946లో తెబాగా ఉద్యమం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బెంగాల్. తెబాగా ఉద్యమం 1946 నుండి 1947 మధ్య బెంగాల్ ప్రొవిన్స్లో జరిగిన ఒక ముఖ్యమైన రైతు తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. హూ స్టార్టెడ్ ద ఏకా మూమెంట్. ఏకా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ పేజెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆప్షన్ బి పేజెంట్స్ ఆఫ్ బెంగాల్, ఆప్షన్ సి పేజెంట్స్ ఆఫ్ పంజాబ్, ఆప్షన్ డి పేజెంట్స్ ఆఫ్ హర్దోయ్, బారాబంకి అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పేజెంట్ ఆఫ్ హర్దోయ్, బారాబంకి అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్. ఏక ఉద్యమం ఐక్యతా ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఇది 1921లో చివర్లో ఉత్తర భారతదేశంలోని అవధ్ ప్రాంతంలో ముఖ్యంగా హర్దోయ్, బారాబంకి, సీతాపూర్, బహ్రైచ్ మరియు లక్నో వంటి జిల్లాల్లో ఉద్భవించిన రైతు ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. హూ లెడ్ ద బార్దోలి మూమెంట్. బార్దోలి ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ ఏ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి చామన్ లాల్, ఆప్షన్ డి రాజా గోపాలాచారి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వల్లభాయ్ పటేల్. 1928లో గుజరాత్లో ప్రారంభమైన భారత స్వతంత్ర ఉద్యమంలో పౌర అవిధేయతకు ప్రధాన ఘట్టమైన బార్దోలి ఉద్యమానికి
వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫార్మ్డ్ బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ? బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభను ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ స్వామి సహజానంద్ సరస్వతి, ఆప్షన్ బి రామ్ సుందర్ సింగ్, ఆప్షన్ సి గంగా శరణ్ సిన్హా, ఆప్షన్ డి రామానంద్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్వామి సహజానంద్ సరస్వతి. కిసాన్ సభ ఉద్యమం బీహార్లో ప్రారంభమైంది. 1929లో సహజానంద్ సరస్వతి బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ఎలక్టెడ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఎట్ లక్నో ఇన్ 1936? 1936లో లక్నోలో అఖిల భారత కిసాన్ సభకు మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఎన్జి రంగా, ఆప్షన్ బి ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఆప్షన్ సి స్వామి సహజానంద్ సరస్వతి, ఆప్షన్ డి ఆచార్య నరేంద్ర దేవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్వామి సహజానంద్ సరస్వతి. 1936లో లక్నోలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ వ్యవస్థాపక సమావేశంలో స్వామి సహజానంద్ సరస్వతి దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి మరియు వ్యవసాయ సంస్కరణలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ఫస్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ? మొదటి అఖిల భారత కిసాన్ సభ కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఎన్జి రంగా, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి ఎన్జి కేల్కర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎన్జి రంగా. 1936 ఏప్రిల్లో లక్నోలో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ ఎన్జి రంగా మొదటి ప్రధాన కార్యదర్శి. ఆ ప్రారంభ సమావేశంలో స్వామి సహజానంద సరస్వతి సభకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి సహజానంద్ సరస్వతి పబ్లిష్డ్ ఏ జర్నల్ నేమ్డ్? స్వామి సహజానంద్ సరస్వతి డాష్ పత్రికను ప్రచురించారు? ఆప్షన్ ఏ జంక్రాంతి, ఆప్షన్ బి హుంకర్, ఆప్షన్ సి కృష్ణన్ సమాచార్, ఆప్షన్ డి విద్రోహి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హుంకార్. సహజానంద సరస్వతిని భారతదేశ రైతు నాయకుడిగా పరిగణించారు. ఆయన ఇతర హిందీ సాహితీవేత్తలతో కలిసి పాట్నా నుండి హిందీ వారపత్రిక హుంకార్ను నడిపారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, ద కిసాన్ మేనిఫెస్టో adopted by the All India Kisan Sabha in August 1936 contained the radical demands. Statement 2, the All India Kisan Sabha was a part of the Congress and maintained close relationship with the provincial Congress committees. Quotes. Option A, both the statements are individually true and statement 2 is the correct explanation of statement 1. Option B, both the statements are individually true but statement 2 is not correct explanation of statement 1. Option C, statement 1 is true but statement 2 is false. Option D, statement 1 is false, statement 2 is true. ప్రకటన 1, 1936 ఆగస్టులో అఖిల భారత కిసాన్ సభ ఆమోదించిన కిసాన్ మేనిఫెస్టోలో తీవ్రమైన డిమాండ్లు ఉన్నాయి. ప్రకటన 2, అఖిల భారత కిసాన్ సభ కాంగ్రెస్లో భాగం మరియు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించింది. కోట్స్. ఆప్షన్ ఏ, రెండు స్టేట్మెంట్లు విడివిడిగా నిజం మరియు స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్లకు సరైన వివరణ 1. ఆప్షన్ బి, రెండు స్టేట్మెంట్లు విడివిడిగా నిజం మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 నిజం కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 నిజం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రెండు స్టేట్మెంట్లు విడివిడిగా నిజం మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కు సరైన వివరణ కాదు. 1936 జనవరిలో జరిగిన మీరట్ సమావేశం తర్వాత కొంతమంది వామపక్ష రాజకీయ నాయకులు మరియు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులు రైతుల దారుణమైన పరిస్థితిని చర్చించడానికి సమావేశమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్కు జయప్రకాష్ నారాయణ్ మరియు ఎన్జి రంగా కన్వీనర్గా
ఒక ఆర్గనైజేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ మీన్డ్ బై కేర్వారీ హుల్? కేర్వారీ హుల్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ చువార్ మూమెంట్, ఆప్షన్ బి పైక్ రివోల్ట్, ఆప్షన్ సి సంతల్ మూమెంట్, ఆప్షన్ డి ఇండిగో రివోల్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంతల్ మూమెంట్. 1855 నుండి 56లో జరిగిన సంతల్ తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారి అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించిన సంతళ్ళు చేసిన ఒక పెద్ద గిరిజన తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ రివోల్ట్ నేమ్స్ ఆఫ్ సిద్ధు అండ్ కన్హు ఆర్ అసోసియేటెడ్? సిద్ధు మరియు కన్హు పేర్లు ఏ తిరుగుబాటులో సంబంధం కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ సంతల్, ఆప్షన్ బి చక్మా, ఆప్షన్ సి ఖాసీ, ఆప్షన్ డి ఇండిగో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సంతల్. సిద్ధు మరియు కన్హు ముర్ము బ్రిటిష్ వలస పాలనలోని అవినీతి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్భవించిన సంతల్ తిరుగుబాటుకు వీరు నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ డామిన్ ఐ కోహ్ ఇన్ రాజ్మహల్ ఏరియా? రాజ్మహల్ ప్రాంతంలో డామిన్ ఐ కో అంటే ఎవరు? ఆప్షన్ ఏ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ డిమార్కేటెడ్ అండ్ డిక్లేర్డ్ టు బి ద ల్యాండ్ ఆఫ్ ద సంతల్స్. సంతల భూమిగా గుర్తించబడిన మరియు ప్రకటించబడిన పెద్ద భూమి. ఆప్షన్ బి ద ల్యాండ్ ఆఫ్ ద పహరియాస్ కల్టివేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్యాడీ. వరి కోసం ప్రత్యేకంగా సాగు చేయబడిన పహరియాల భూమి. ఆప్షన్ సి ద బ్రిటిష్ టెరిటరీ మార్క్డ్ ఫర్ దేర్ మిలిటరీ క్యాంప్. వారి సైనిక శిబిరం కోసం గుర్తించబడిన బ్రిటిష్ భూభాగం. ఆప్షన్ డి ద ల్యాండ్ ఎర్మార్క్డ్ ఫర్ లొకేటింగ్ సెటిల్డ్ అగ్రికల్చరిస్ట్. స్థిరపడిన రైతులను గుర్తించడానికి కేటాయించబడిన భూమి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ డిమార్కేటెడ్ అండ్ డిక్లేర్డ్ టు బి ద ల్యాండ్ ఆఫ్ ద సంతల్. సంతల భూమిగా గుర్తించబడిన మరియు ప్రకటింపబడిన పెద్ద భూమి. రాజ్మహల్ ప్రాంతంలోని డామన్ ఐకో అనేది సంతల భూమిగా గుర్తించబడిన మరియు ప్రకటించబడిన ఒక పెద్ద భూభాగాన్ని కలిగి ఉంది. డామిన్ ఐకో జార్ఖండ్లో సాహెబ్గంజ్, పాకూర్ మరియు గొడ్డా జిల్లాల ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిగన్ ద ఫరైజీ మూవ్మెంట్? ఫరైజీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ హాజీ షరియతుల్లా, ఆప్షన్ బి సయ్యద్ అహ్మద్, ఆప్షన్ సి సలీముల్లా, ఆప్షన్ డి ఎంఏ జిన్నా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హాజీ షరియతుల్లా. ఫరైజీ ఉద్యమం 19వ శతాబ్దపు ఇస్లామిక్ పునరుజ్జీవన ఉద్యమం. ఇది 1818లో ఇస్లాం గురించి మరియు ఫర్ద్ను అనుసరించడం గురించి షరియతుల్లాకు కొత్తగా లభించిన అవగాహనలను వ్యాప్తి చేసే లక్ష్యంగా స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఉల్గులన్ ఆర్ ద గ్రేట్ టూమల్ట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్? భారతదేశ చరిత్రను ప్రస్తావిస్తూ ఉల్గలన్ లేదా గ్రేట్ టూమల్ట్ అనేది క్రింది వాటిలో దేనిని వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ ద రివోల్ట్ ఆఫ్ 1857, ఆప్షన్ బి ద మాప్టీలా రెబెలియన్ ఆఫ్ 1921, ఆప్షన్ సి ద ఇండిగో రివోల్ట్ ఆఫ్ 1859-60, ఆప్షన్ డి బిర్సా ముండాస్ రివోల్ట్ ఆఫ్ 1899-1900. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బిర్సా ముండాస్ రివోల్ట్ ఆఫ్ 1899-1900. బిర్సా ముండా 1899-1900 అతను మిషనరీల నుండి కొంత విద్యను పొందిన ఒక కౌలు రైతు కుమారుడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివోల్ట్స్ వాజ్ మేడ్ ఫేమస్ బై బంకిం చంద్ర చటర్జీ ఇన్ హిస్ నోవల్ ఆనంద మఠం? బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మఠం నవలలో ఈ క్రింది వాటిలో ఏ తిరుగుబాటును ప్రసిద్ధి చెందించాడు? ఆప్షన్ ఏ బిల్ అప్రైజింగ్, ఆప్షన్ బి రాంగ్పూర్ అండ్ దినాజ్పూర్ అప్రైజింగ్, ఆప్షన్ సి విష్ణుపూర్ అండ్ బిర్భూమ్ రెబెలియన్, ఆప్షన్ డి సన్యాసి రెబెలియన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సన్యాసి రెబెలియన్. సన్యాసి తిరుగుబాటు 1763లో ప్రారంభమై 1800 వరకు కొనసాగింది. ఇది మతపరమైన సన్యాసుల నేతృత్వంలోని స్థానభ్రంశం చెందిన రైతులు మరియు విరమించుకున్న సైనికుల తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, కూకా మూవ్మెంట్ వాస్ ఫౌండెడ్ ఇన్? కూకా ఉద్యమం స్థాపించబడినది ఎక్కడ? ఆప్షన్ ఏ బెంగాల్, ఆప్షన్ బి బీహార్,
ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పంజాబ్. పంజాబ్లో కూకా ఒక మతం రాజకీయ ఉద్యమం. కూకాస్ సిక్కుల ప్రధాన స్రవంతి సిక్కు మతంలో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ రిగార్డెడ్ యాజ్ ద ఫస్ట్ లేబర్ అసోసియేషన్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో దేనిని భారతదేశంలో మొదటి కార్మిక సంఘంగా పరిగణించవచ్చు? ఆప్షన్ ఏ ద బాంబే మిల్ ల్యాండ్స్ అసోసియేషన్, ఆప్షన్ బి ద బాంబే వర్కర్స్ అసోసియేషన్, ఆప్షన్ సి ద ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఆప్షన్ డి ద ప్రింటర్స్ యూనియన్ కల్కత్తా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ద బాంబే మిల్ ల్యాండ్స్ అసోసియేషన్. 1890లో ఎన్ఎం లోకాండే స్థాపించిన బాంబే మిల్లు చేతుల సంఘం భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం లేదా కార్మికుల సంఘంగా విస్తృతంగా పరిగణించబడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్ ఇన్ లీడర్ టు ఆర్గనైజ్ లేబర్ ఇండియా? క్రింది వారిలో లేబర్ ఇండియాను నిర్వహించిన మొదటి ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ బిపి వాలియా, ఆప్షన్ బి లాలా లజపత్ రాయ్, ఆప్షన్ సి ఎన్ఎం లోకాండే, ఆప్షన్ డి ఎన్జి రంగా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎన్ఎం లోకాండే. భారతదేశంలో కార్మిక ఉద్యమాన్ని నిర్వహించిన మొదటి నాయకుడు ఎన్ఎం లోకాండే. ఆయన 1848లో థానేలో జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1929 ప్రొవైడెడ్ ఫర్. 1929 వాణిజ్య వివాదాల చట్టం దేనికోసం అందించబడింది? ఆప్షన్ ఏ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం, ఆప్షన్ బి ఆర్బిట్రరీ పవర్స్ టు ద మేనేజ్మెంట్ టు క్వెల్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పారిశ్రామిక వివాదాలను అణిచివేసేందుకు యాజమాన్యానికి ఏకపక్ష అధికారాలు, ఆప్షన్ సి అన్ ఇంటర్వెన్షన్ బై ద బ్రిటిష్ కోర్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ ట్రేడ్ డిస్ప్యూట్, వాణిజ్య వివాదం సంభవించినప్పుడు బ్రిటిష్ కోర్టు జోక్యం, ఆప్షన్ డి ఏ సిస్టమ్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అండ్ ఏ బ్యాన్ ఆన్ స్ట్రైక్, ట్రిబ్యునల్ల వ్యవస్థ మరియు సమ్మెలపై నిషేధం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏ సిస్టమ్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అండ్ ఏ బ్యాన్ ఆన్ స్ట్రైక్స్. వాణిజ్య వివాదాల చట్టం 1929 నిబంధనలు. ట్రిబ్యునల్ల వ్యవస్థ. ఈ చట్టం పారిశ్రామిక వివాదాలను ట్రిబ్యునల్ల ద్వారా పరిష్కరించడానికి విచారణ కోర్టులు మరియు సయోధ్య బోర్డులను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద హింద్ మజ్దూర్ సభ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948? 1948లో స్థాపించబడిన హింద్ మజ్దూర్ సభ స్థాపకులు ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ బి కృష్ణ పిల్లై, ఈఎంఎస్ నంబూద్రిపాద్ అండ్ కేసీ జార్జ్, ఆప్షన్ బి జయప్రకాష్ నారాయణ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అండ్ ఎంఎన్ రాయ్, ఆప్షన్ సి సిపి రామస్వామి లయ్యర్, కె కామరాజ్ అండ్ వీరేశలింగం పంతులు, ఆప్షన్ డి అశోక్ మెహతా, టిఎస్ రామానుజం అండ్ జిజి మెహతా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అశోక్ మెహతా, టిఎస్ రామానుజం అండ్ జిజి మెహతా. హింద్ మజ్దూర్ సభ భారతదేశంలోని ఒక జాతీయ ట్రేడ్ యూనియన్ కేంద్రం. ఇది 1948లో పశ్చిమ బెంగాల్లో స్థాపించబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్.